ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మలో భయం మొదలైందా? అందుకే ఆయన కోర్టును ఆశ్రయించారా? క్వాష్ పిటిషన్ దాఖలు చేశారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్, లోకేష్లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా మహిళల్ని కూడా చూడకుండా నారా భువనేశ్వరి, బ్రాహ్మణీలపై కామెంట్స్ చేశారు. దానిపై తాజాగా ఫిర్యాదులు రావడంతో రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. హైదరాబాద్ వెళ్లిన పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు కూడా అందించారు. ఈ తరుణంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ ఏపీ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ల గురించి తెలుసుకొని మరీ రద్దు చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు కూడా నిరాకరించింది. దీంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు ఎటువంటి అడ్డంకులు లేకుండా పోయాయి. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ దేనికి భయపడరు. గతంలో కూడా ఆయనపై చాలా రకాల వివాదాలు నడిచాయి. కోర్టు కేసులను కూడా ఆయన ఎదుర్కొన్నారు. అయితే ఈసారి పోలీసులు ఇచ్చిన నోటీసులతో భయపడకుండా ఉండలేకపోయారు. సైబర్ నేరాలకు సంబంధించి కఠిన సెక్షన్లు అమల్లోకి రావడమే అందుకు కారణం. ఒకసారి జైలుకు వెళ్తే జీవితాంతం కేసులు వెంటాడక తప్పవు. అందుకే రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా భయపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే అప్పట్లో ఆయన పెట్టిన వివాదాస్పద కామెంట్లు ఇప్పుడు శాపంగా మారాయి, మెడకు చుట్టుకుంటున్నాయి. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ. బాలీవుడ్ లో సైతం ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే అటువంటి రామ్ గోపాల్ వర్మ వైసీపీ వికృత రాజకీయ క్రీడకు దగ్గరయ్యారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఆయన ప్రభుత్వం నుంచి 1.5 కోటి వరకు తీసుకొని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్పటి ప్రతిపక్ష నేతలపై జుగుప్సాకరంగా ట్వీట్స్ చేశారు. కుటుంబాలను సైతం కించపరిచేలా మాట్లాడారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మరీ వివాదాస్పద కామెంట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అరెస్ట్ అయితే అప్రతిష్ట మూట కట్టుకోవడం ఖాయం. అందుకే కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయినా సరే ఆయన చేసిన కామెంట్స్ ను చూసిన న్యాయమూర్తులు సైతం ఆశ్చర్యపోయారు. అందుకే ఎటువంటి రక్షణ కల్పించే తీర్పు ఇవ్వలేదు. దీంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ తప్పదన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.